ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 1వ అధ్యాయము 19, 20, 21, 22 కూడా చదువుదాం. చూడండి. అప్పుడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తన అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంట 4 మూలలను కొట్టగా అది ఎవరి మీద పడినందున వారు చనిపోయారు. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై వచ్చితిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు. ఏంటండి, ఎంత నష్టము జరిగిందండి యోబు గారికి. ఎంత నష్టం అంటే ఆయనకున్న ఆస్తిలో మొత్తం అంతా కూడా ఆయనకి ఏమీ మిగలకుండా ప్రతి విషయంలో కూడా నష్టమే జరిగిందండి యోబు గారికి. ఇక్కడ భూమి మీద ఆయన వంటి ఆస్తిపరుడు ఎవ్వరూ లేరని రాశాడు. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించడంలో అతనికంటే న్యాయవంతుడు ఎవ్వరూ లేరని కూడా స్పష్టంగా రాశాడండి దేవుడు. ఎలాంటి వాడంట ఆయన యోబు గారు? చెడుతనమును విసర్జించి న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు కూడా. ఏంటంట? న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఇంకా చెడుతనమును విసర్జించేవాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలుగుతున్నావో అప్పుడు చెడుతనానికి నీ యొద్ద చోటు లేకుండా పారిపోతుందండి. ఎందుకంటే దేవుడంటే భయము భక్తి కలిగిన నాడు నీ యొద్ద ఏముండదంటే చెడుతనము ఉండదండి. చెడుతనము లేకుండా దేవుని యందు ఎలా ఉంటావంటే నమ్మకముగా, నీతిగా, యథార్థంగా జీవించేదానిగా ఉంటావు. ఇక్కడ ఏమంటున్నాడంటే తనకి తక్కువ నష్టం కలగలేదండి. మొత్తం ఆస్తి నష్టం కలిగింది. ఆఖరికి పిల్లలు కూడానండి, 10 మంది పిల్లలు కూడా, కూతుర్లు కుమారులు కూడా చనిపోయేవారుగా చూపిస్తున్నాడు. ఇక్కడ చనిపోయేవారుగా చూపిస్తున్నాడు. వాళ్ళ పోయినా కూడా దేవుని స్తుతించడం మానలేదండి యోబు గారు. ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భమందు దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగానే వెళ్ళిపోతాను. యెహోవాయే ఇచ్చెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. మనం ఏమంటామంటే కష్టం కలిగినప్పుడు నిజంగా దేవుడు ఉంటే మనకెందుకు ఇలా జరుగుతుంది అని కొన్ని సందర్భాల్లో మనమే జీర్ణించలేకపోతాం కదండి. ఏం చేస్తాం? నిజంగా దేవుడు ఉంటే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకు ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఇంత ఇరుకు, ఎందుకు ఇంత ఇబ్బంది అని చెప్పి అసలు దేవుడు చూస్తున్నాడా? అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? వింటే ఎందుకు నాకు ఇంత బాధ అని మనం కొన్ని సందర్భాల్లో అనేవారుగా ఉంటాం. అయితే ఆయన సెలవు లేకుండా ఏది జరగదని ఆయన వాక్యంతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే చూడండి, యెహోవా నామమునకి స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఇంకా మరలా ఈ సంగతిలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. అతడు
దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదంట. ఏంటండి, దేవుడు నాకు అన్యాయం చేశాడని కూడా అనలేదంటండి. కానీ మనం అంటూ ఉంటాం, దేవుడు నా పక్షాన్ని లేడు, దేవుడు నా పక్షాన్ని ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అని అనేవారుగా ఉంటాం. కానీ దేవుడు మన పక్షాన్ని ఉండాలంటే ఫస్ట్ యోబు వలె ఎలా ఉండాలి? దేవుని దూషించకుండా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, న్యాయముగా ప్రవర్తించేవారిగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, ఇంకా చెడుతనమును విసర్జించేవారిగా నీతిగా ఉండినట్లయితే అప్పుడు యోబు గారు దేవుని దూషించకుండా ఉండడం వల్ల మరలా రెండంతలు పొందుకున్నాడంటండి ఆశీర్వాదము. పోయినాయి అంటే అన్నీ పోయినాయి పిల్లలతో శుద్ధాగా, కానీ మరలా దేవుడు రెండంతుల ఆశీర్వాదం ఇచ్చాడండి. దేవుని దూషించకుండా దేవుని యందు విశ్వాసముతో నమ్మకముతో భయభక్తులతో ఉండినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడండి? రెండంతుల ఆశీర్వాదం ఇచ్చేవాడిగా ఉన్నాడు. కానీ మధ్యలో మారిపోయి ఆ పడవ మీద ఈ పడవ మీద వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మనం మధ్యలో మారిపోయినట్లయితే దేవుడి ఆశీర్వాదం పొందుకోవడానికి దూరం అయిపోయేవారుగా ఉంటాం. దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు, కానీ దాన్ని పొందుకోవాలంటే మనకు ఒక అర్హత కావాలండి. ఏంటంట? యథార్థ ప్రవర్తన, నీతిగా ఉండడం, భయభక్తులుగా ఉండడం, చెడుతనమును విసర్జించుకోవడం, ఇంకా మరి ముఖ్యంగా దేవునిని దూషించకుండా ఉండడం, దేవుని స్తుతిస్తూ ఉండడం. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఎలాగ ఉండాలని దేవుడి వాక్యముతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.